అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీబీ ఆస్ట్రాలజిక్స్. ఈ రోజు మనం చూడే టాపిక్ ఏమిటి అంటే మకర ప్లస్ కుంభరాశి వారికి ఈ వీడియో అండి. ఏలినాటి శనిని ఎలా అర్థం చేసుకోవాలనేది ఈ టాపిక్ అండి. ఎందుకు బేసిక్ పెడుతున్నానంటే ఇప్పుడు మకర రాశి వారికి ఏలినాటి శని లాస్ట్ 2 years ఉంది కదండి. కుంభరాశి వారికి ఇప్పుడు జన్మశని జరుగుతుంది. ఇది అన్ని రాశుల వారు చూసి అర్థం చేసుకోవచ్చు అనమాట. మీ రాశికి ఎలా ఉంటుంది అనేసి ఫ్యూచర్ లో అనమాట. కానీ మనం పర్టికులర్ గా ఇప్పుడు వీళ్ళ రాశి మాత్రం ఫోకస్ చేస్తున్నామండి ఈ వీడియోలో వచ్చి. ఫస్ట్ మనకు తెలుసు కదా సార్, వచ్చి ఏలినాట్స్ అంటే 7.5 years అనమాట. మనకు D1 చార్ట్ చూడగానే ఆ కాలంలో ఎందుకు సార్ ఏలినాట్స్ అని 7.5 years 5 year 2.5 year ఎలా మనం తెలుసుకోవాలి అనేది ఎలా అంటే, ఇప్పుడు ఒక జాతకుడు ఉండాలండి. ఒక పర్సన్ కి చంద్రుడు ఇక్కడ ఇక్కడ మనకంతా తెలుసు కదా సార్. D1 చార్ట్ చూసుకోవాలన్నమాట ఫస్ట్ మనం. ఆ కాలంలో ఎందుకు అట్లా చెప్తున్నారంటే, పలానా రాశి ఉన్నారు, సపోజ్ మకర రాశి కుంభరాశి అనుకున్నారు అనుకోండి, మీకు 7 ఏళ్ళు ఉంటుందని చెప్తారన్నమాట. 7 ఏళ్ళు అనేసి, ఎందుకంటే ఆ కాలంలో కంప్యూటర్ టెక్నాలజీ లేదు కాబట్టి, D1 చార్ట్ వేసి లెక్కలు తెలియదు కాబట్టి పూజారులు ఏం చెప్తారంటే, బ్రాహ్మణ్స్ కానీ పూజారులు కానీ జ్యోతిష పండితులు ఏం చెప్పేవారంటే, మీకు 7.5 years ఉంది, మీకు ఏది జరిగినా కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా సార్, మనం అలా చెప్పకూడదు అనమాట. ఇప్పుడు వచ్చి మన జ్యోతిష పండితులందరినీ అప్డేట్ చేసుకోవాలన్నమాట. మన మామూలు ఇట్లా గూగుల్ పోయి ఇక్కడ మనం వేసుకోవాలన్నమాట. మన యొక్క D1 చార్ట్ వేసేసి, సపోజ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూడండి, onlineJyotish.com వచ్చింది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేసిన తర్వాత సపోజ్ 95 అని ఒక వ్యక్తి అనుకోండి. జన్మజాతకం అంటే మనం పుట్టింది 95 August 3 అనుకోండి. ఇక్కడ వేద్దాము. ఇక్కడ చూడండి D1 చార్ట్ వస్తుందండి. లగ్న నవాంశ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి D1 ఉంది. ఇది D1 చార్ట్ అండి. నా ఆ రోజు పుడితే ఇక్కడ చంద్రుడు అనేది ఇక్కడ తులారాశిలో ఉన్నాడండి. చంద్రుడితో రాహు కలిసి ఉన్నాడు. చంద్రుడికి ముందర కుజుడు ఉన్నాడు, చంద్రుడి తర్వాత గురువు ఉన్నాడు. ఇంతే మనకు కావాల్సింది. మీ చంద్రుడు ఎక్కడ ఉన్నాడు చూడండి. చంద్రుడు ముందున్న బాక్స్, చంద్రుడు వెనుకున్న బాక్స్, ఇంతే మనకు కావాల్సిన కాన్సెప్ట్. చూడండి ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఇక్కడ చంద్రుడు 10 కదండి. మకర రాశి వాళ్ళకి ఫస్ట్ చూద్దాము, తర్వాత కుంభరాశి చెప్తాము. అంటే బాక్స్ నెంబర్ 10 లో చంద్రుడు ఉంటే మీ జన్మజాతకంలో అది మకర రాశి అవుతుంది. బాక్స్ నెంబర్ 11 లో మీ చంద్రుడు ఉంటే అది కుంభరాశి అవుతుందండి. అంతే అనమాట అర్థం. మకర రాశి వారికి ఇక్కడ చంద్రుడు చూడండి ఉన్నాడు కాబట్టి 2.5 years మాత్రమే అండి. మీరు ఇలా ఎవరికైనా చంద్రుడు ముందర చంద్రుడు తర్వాత, మన జన్మజాతకం చంద్రుడికి ముందు లేదు వెనకాల రాహు కేతు గ్రహ కుజుడు ఉంటే ఇబ్బంది ఎక్కువ ఉంటుంది అంటే అర్థం. ఇక్కడ చంద్రుడికి ముందర చంద్రుడి తర్వాత అంటే బాక్స్ నెంబర్ 11 బాక్స్ నెంబర్ 9 లో ఏ గ్రహం లేదు కాబట్టి వీళ్ళకి 2.5 years అనమాట మీరు ఫీల్ అవ్వాల్సింది. తర్వాత అంటే మనకు సంబంధం లేదండి. చంద్రుడికి ముందర చంద్రుడికి తర్వాత మాత్రమే మనకు కావాలి. అట్లా 2.5 years. చూడండి చంద్రుడు ముందు రోజు చూడండి ఇక్కడ రాహు ప్లస్ కేతు అంటే రాహు అని కేతు కానీ అంటే వీళ్ళకు 5 years ఇచ్చానండి. 5 years. ఇక్కడ చూడండి ఇలా ఉన్నా ఒకటే, చంద్రుడికి ముందు ధనుసు రాశిలో ఉన్నా ఒకటే, కుంభరాశిలో ఉన్నా ఒకటేనండి. అదే అనమాట. ఈ చార్ట్ లో చూడండి చంద్రుడికి కింద చూడండి రాహు కేతులు ఉన్న ఒకటి, చంద్రుడి తర్వాత కుజుడు. అంటే ఈ శని అనే గ్రహానికి పాపగ్రహాలు అనేవి కుజుడు, శని, రాహు కేతు, చంద్రుడు అవుతాడండి. అందుకనమాట వీళ్ళలో 7.5 years. ఎవరికైనా చంద్రుడు ముందర ఈ ఫార్మేట్ లో ఎవరికైనా ఉన్నట్టుగా అయితే వాళ్ళకి అప్పుడు మీకు అది ఏలినాటి 7.5 years కింద వర్తిస్తుందండి. ఈ ఫార్మేట్ లో లేదంటే మీరు మ్యాచ్ చేసుకోండి. మీ యొక్క D1 చార్ట్ ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఎస్ చంద్రుడు ఒకటే ఉన్నాడు 2.5, లేదు చంద్రుడు వెనకాల గ్రహం ఉంది 5 years, లేదు నాకు చంద్రుడితో వెనకాల ఉంది ముందర ఉంది 7.5 years. ఆ కాలం తెలియదు కదా సార్, అదేనమాట. ఇప్పుడు మనం మీకు చంద్రుడు ఒకటే గ్రహం పెట్టుకుని మీరు ఎందుకు వరి అవుతారు చెప్పండి. అప్పుడు మిగతా వాళ్ళు కూడా ధైర్యంగా ఉండాలి. 7.5 years నాకు చంద్రుడు ఏలినాటి శని ఉంది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు కొంచెం అలర్ట్ అవ్వచ్చు అండి, తెలుసుకోవాలన్నమాట. మనం చెప్తాం కదా సార్, మన ఛానల్ చూసే వాళ్ళంటే ఫస్ట్ D1 చార్ట్ అనేది కంపల్సరీగా తెలిసి ఉండాలి సార్. D1 చార్ట్ ఉండే తెలిసి ఉండాలి, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలిసి ఉండాలి. అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి సార్ వచ్చేసి. అప్పుడు ఈజీగా అర్థం అవుతుంది నేను చెప్పేది, లేదంటే వేస్ట్ అండి, ఏం అర్థం కావు. ఇక్కడ ఇయర్స్ ఇచ్చాను చూడండి, ఏ ఇయర్ అనేసి. ఫస్ట్ ఇది 9 అనేది ధనుసు రాశి అవుతుంది సార్. ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశి, మీన రాశి. సపోజ్ 2.5 years అనుకోండి, మకర రాశి కదండి. ఇక్కడ మకర రాశి చూసుకోండి అంతే. ఈ డేట్ లో మీకు బ్యాడ్ టైం అన్నట్టుగా అర్థం అండి. తర్వాత కుంభరాశి, తర్వాత మీన రాశి, ఇట్లా అందరికీ ఇచ్చారంట వచ్చేసి. ఇంకోటి చూద్దామండి దీంట్లో. ఎక్కువ ఇది చూడండి సార్, చంద్రుడితో పాటు కలిసి ఉన్నారు. ఇక్కడ ఒకే రాశిలో ఉన్నారు, కలిసి ఉన్నారు. చంద్రుడు, కుజుడు, రాహువు. ఇక ఈ చార్ట్ లో చూడండి చంద్రుడు ఉన్నాడు, కుజుడు కుంభరాశిలో ఉన్నాడు, రాహు ధనుసు రాశిలో ఉన్నాడు. అంటే ఇక్కడ 7.5 years స్లోగా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయండి. శని ప్లస్ రాహు ఒక నెగిటివ్, శని ప్లస్ చంద్రుడు నెగిటివ్, శని ప్లస్ కుజుడు ఒక నెగిటివ్. ఇక్కడ చూడండి ఒకే రాశిలో ఉన్నాయన్నమాట చంద్రుడు, కుజుడు, రాహు. అప్పుడు ఏమైపోతుందంటే ఓన్లీ 2.5 years అని మనకు మొత్తం జరిగిపోతుంది సార్. నెగిటివ్ అన్ని జరిగిపోతాయి. అది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనండి. చంద్రుడితో పాటు 2 పాపగ్రహాలు కలిసి ఉంటే ఎక్కువ ఇబ్బందులుగా ఉంటాయి. అంటే ఇది 2.5 years లెక్క వస్తుంది. కానీ విడివిడిగా ఉన్నందుకోండి, చంద్రుడు వెనకాల రాశిలో రాహు, చంద్రుడికి ముందు రాశిలో కుజుడు, ఇది మన 7.5 years అవుతుంది అనమాట. అది ఇక్కడ కొంచెం లాగుతుంది. ఇక్కడ అట్లా ఒకటేసారి అండి, సరక్ అంటే
రాహు ఉన్నది కత్తిరిస్తుంది అనమాట, కుజుడు కానీ కేతు కానీ. సార్ చెప్పేది బాగానే ఉంది, కానీ మంచి జరగదు సార్ ఏలినాటి శనిలో అంటే. మనం ఈ వీడియో ఆల్రెడీ కొంచెం పెట్టామండి, కానీ కొంచెం దీన్ని రిఫైన్ చేసి చెప్తున్నాను అంతే. సార్ ఏలినాటి శనిలో మంచి ఎవరికి జరగదా? మీరు ఈ కాంబినేషన్ ఉంటే చంద్రుడు కుజుడు రాహు కానీ, చంద్రుడు కుజుడు కేతు కానీ అంటే బ్యాట్ అని చెప్తున్నారు. సో ఇక్కడ బ్యాట్ ఇచ్చానండి, బ్యాట్ టైం. సపోజ్ ఇట్లా మంచి జరగదా అంటే చూడండి, గురువు శుక్రుడు అండి. చంద్రుడు తన ముందర శుక్రుడు కానీ గురువు కానీ, చంద్రుడికి ముందర గురువు కానీ శుక్రుడు కానీ 5 years అనమాట. అంటే వీళ్ళకప్పుడు ఈ 5 years వీళ్ళకి మంచి ఉంటుంది సార్. ఈ యొక్క 2.5 years, ఈ యొక్క 2.5 years మధ్యలో మాత్రం చెడు ఉంటుంది అంటే ఇది గుడ్ అనమాట. మనం ఇచ్చిండేది ఇది గుడ్ అని వేసుకోండి, గుడ్. ఓకే అండి, ఇది గుడ్ అనమాట, ఇది కూడా గుడ్, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ధనుసు రాశి చూడండి, మకర రాశి వారు అయితే గురువు ఎప్పుడు అంటే అక్కడ ధనుసు రాశిలో వచ్చేసి 20 ఉన్నాడు అంటే ఆ టైం మీకు మనీ ఫ్లో ఉంటుంది అనేట్టుగా అర్థం అండి, బాగా డబ్బులు వచ్చింటాయి అనేట్టుగా అర్థం అండి. అట్లా తీసుకోవాలి. శుక్రుడు వచ్చినా మంచిదే అండి. సో మనం చెప్పినాం చంద్రుడి తర్వాత శుక్రుడు ఉన్న గురువు ఉన్న చాలా మంచిది. సో చంద్రుడి తర్వాత పాపగ్రహాలు అనేటువంటి రాహు కానీ కుజుడు కానీ ఉండకూడదు. ఇది తంబురులు మనం గుర్తుపెట్టుకోవాలి జ్యోతిషంలో. లేచిన కలిసి ఉన్నాయి సార్, గురువు శుక్రుడు చంద్రుడు 3 ఉన్నాయంటే ఎక్సలెంట్ అండి. 2.5 years చాలా బాగుంటుంది. అప్పుడు మీకు దీని బట్టి ఏమర్థం అవుతుందండి, శని అనే ఒక గ్రహము గోచారంలో మన రాశికి వచ్చినప్పుడు మన రాశిలో ఉన్న గ్రహాలు శుభగ్రహాలు ఉన్నాయా పాపగ్రహాలు ఉన్నాయా? శుభగ్రహాలు అంటే శుభ ఫలితాలు ఉంటాయి, పాపగ్రహాలు అంటే పాప ఫలితాలు అనేటివి మనం అని అర్థం చేసుకోవాలంట. ఆ లాజిక్ అనేది గురువు శుక్రుడు అయితే శుభగ్రహాలు, కుజుడు రాహు అనేటివి పాపగ్రహాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట ఏలినాటి శనిలో. అంతే అండి లాజిక్ వచ్చేసి. నెక్స్ట్ కుంభరాశికి వస్తామండి, మీకు ఓపిక వినండి. కుంభరాశి వచ్చేసి సేమ్ అంతే సార్. చూడండి మన బాక్స్ నెంబర్ 11లో అది మన రాశి అనమాట. కుంభరాశి అనేది మన రాశి, ఓకేనండి. సో బాక్స్ నెంబర్ 11 మన రాశి ఉన్నాడు. అప్పుడు రాశిలో చూడండి ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, ఏ గ్రహము లేదు. అప్పుడు మనకి ఏమవుతుంది, ఓన్లీ 2.5 years అనమాట. ఇక్కడ చూడండి చంద్రుడికి ముందర వచ్చేసి రాహు ఉన్నాడు సార్, రాహు కానీ కేతు కానీ ఇట్లా ఉంటే 5 years. తర్వాత ఉన్నాడు అనుకోండి చంద్రుడి తర్వాత, అది కూడా 5 years అవుతుంది. అంటే ఈ యొక్క మకర రాశిలో మీరు అప్పుడు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదనమాట, ఓన్లీ 5 years అవుతుంది. ఇక్కడ చూడండి సార్ మూడో చాట్లో ఇక్కడ మనకు 2 ఉన్నాయి, చంద్రుడికి ముందర కుజుడు ఉన్నాడు, చంద్రుడి తర్వాత రాహు కేతులు ఉండవు. ఇది మనకు 7.5 years వస్తుంది సార్. ఈ కాంబినేషన్ కానీ ఈ కాంబినేషన్ కానీ 2 ఉన్నాయి సేమ్ అనమాట. అది మన లాజిక్ అనమాట. సో కుంభరాశికి ఏదైనా సరే చంద్రుడికి ముందు చంద్రుడు వెనకాల తర్వాత రాహు కుజుడు కేతు గ్రహాలు అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నదాన్ని మనం తెలుసుకోవాలి సార్. వచ్చేసి ఇక్కడ మీరు ఇయర్స్ చూసుకోవాలి సార్. అది ఎన్ని ఇయర్స్ వరకు కుంభరాశి చూడండి 2023 నుంచి జనవరి నుంచి బ్యాడ్ టైం జరుగుతుంది అనమాట. March 29, 2025 వరకు. లేదా చంద్రుడు నాకు మీన్ రాశిలో కూడా ఉన్నాడంటే ఇంకో 3 years మీరు దాన్ని యాడ్ చేసుకోవచ్చు, 2.5 years. అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి మీన్ రాశికి అది ఓకే 2027 వరకు అనమాట. మీకు మకర రాశి వారు కుంభరాశి వారు తర్వాత ఏ గ్రహం ఉన్నా చూసుకోండి సార్. ఇట్లా మీన రాశిలో గ్రహాలు రాహు కానీ కేతు కానీ కుజుడు కానీ పాపగ్రహాలు ఉన్నట్లయితే మనకి ఇంకా ఏలినాటి శని కంప్లీట్ కాలేదు అనేట్టుగా అర్థం. అది మనకి పెరిగిపోతుంది అనేట్టుగా అర్థం. లేదు సార్ నాది కుంభరాశి నేను హ్యాపీ సార్ అంటే హ్యాపీ అండి, అంతే అనమాట. ముందు గ్రహాలు చూడండి, ఇలా కూడా కాంబినేషన్స్ ఉండొచ్చు కుంభరాశి వారికి కూడా. చూడండి చంద్రుడు కుజుడు రాహువు అన్ని ఒకే రాశిలో ఉండొచ్చు అండి. ఇక్కడ చంద్రుడు కుజుడు కేతువు కానీ ఒకే రాశిలో ఉన్నా కూడా ఇక్కడ 2.5 years అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి విడివిడిగా ఉన్నారనుకోండి, చూడండి ఇక్కడ చంద్రుడు కుజుడు రాహు కదండి, చంద్రుడు రాహు కుజుడు విడివిడిగా అంటే 7.5 years అవుతుంది. కానీ కలిసి ఉన్నారు ఇక్కడ ఒకే బాక్స్ లోనే అంటే ఓన్లీ 2.5 years లో మనం మొత్తం నెగిటివ్ జరిగిపోతుంది సార్. మళ్ళీ ఏం ఉండదు అనమాట. చంద్రుడు ఇక్కడ వెళ్ళినా ఏముండదు, తర్వాత ఏముండదు అనమాట. అంటే శని అనేది గోచార శని మకర రాశిలో ఉన్నా కానీ మకర రాశిలో ఉన్నా కానీ మీన రాశిలో ఉన్నా ఎటువంటి నెగిటివ్ ఈవెంట్స్ మనకు జరగవు. ఎప్పుడు జరుగుతాయంటే ఆ శని అనేది కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. ఓన్లీ 2.5 years లో మొత్తం జరిగిపోతుంది సార్ వచ్చేసి. సో ఇది చాలా బ్యాడ్ అనమాట. ఎవరికైనా కుంభరాశి వారికి ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉన్నాను సార్, అంతే. ఏం చేయలేము. దీని తర్వాత వచ్చేసి శని ఎప్పుడైతే వెళ్ళిపోతాడో March 29, 2025 వరకు మనకు గుడ్ టైం అనమాట. మీరు మనసులో పెట్టుకోండి అంతే సార్. టైం బాగలేదు, మనకు గ్రహాలు బాగాలేవని మీరు మనసులో పెట్టుకోవాలి అంతే. సార్ మా కుంభరాశి నెగిటివ్ చెప్తున్నారు సార్, ఈ పాపగ్రహాలు అంటే ఎక్కువ నెగిటివ్ అంటున్నారు, కరెక్టే. మాకేం శుభగ్రహాలు జరగవా సార్ కుంభరాశి వారికి అంటే అది కూడా ఉందండి. చూడండి శుక్రుడు గురువు అనేది శుభగ్రహాలు కదండి. అంటే చంద్రుడు తర్వాత శుక్రుడు కానీ గురువు కానీ చూడండి, గురువు శుక్రుడు గురువు ఇట్లా వయసు వరుసగా ఉన్నట్లయితే కూడా 5 years ఇక్కడ గుడ్ వేసుకోండి, గుడ్ అనమాట. ఇది మంచిగా ఉంటుంది. అంటే ఈ జన్మ శనిలో ఇక్కడ శని గోచార శని కుంభరాశిలో ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు మాత్రం మీకు మైనస్ అండి వచ్చేసి, మిగతా టైంలో బాగుంటుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మీన రాశి ఉంది అనుకోండి, చాలా డబుల్ ఫ్లో ఉంటుంది ఈ టైంలో అనమాట. గోచార శని ఎప్పుడైతే మీన రాశికి వస్తాడో డబుల్ ఫ్లో ఉంటుంది. గోచార శని ఎప్పుడైతే మకర రాశిలో ఉంటే అప్పుడు మీకు మంచి ఫ్లో ఉంటుంది. 2020 నుంచి 23 వరకు మకర రాశిలో గురువు ఎప్పుడైతే ఉండింటాడో ఈ కుంభరాశి వారికి మంచి గ్రోత్ ఉంటుంది అనమాట. అంటే ఇది చూసుకోవాలి, గురువు ఉన్నాడు ఏ గ్రహాలు అనేటిది మనం చూసుకోవాలండి. ఇక్కడ చూడండి సార్
2 శుభగ్రహాలు ఒకే రాశిలో అనుకోండి, ఎవరికైనా శుక్రుడు, గురువు, చంద్రుడు 3 కలుస్తున్నారు సార్ నాకు బాక్స్ నెంబర్ 11 అనుకో, మీకు చాలా గుడ్ అండి. 2.5 ఇయర్స్ ఎక్సలెంట్ మనీ అనమాట. మళ్ళీ మీకు ఈ టైం రాదు. మీకు ఏలినాట్స్ అని జరిగింది -30% అంటే మీకు మనీ ఫ్లో పాజిటివ్ మీకు 70% కనపడుతుందండి. ఇలాగానే ఉంటాయి అన్నమాట. ఓకే అండి. శుక్రుడు, గురువు, చంద్రుడు. దీనికి ఆపోజిట్ ఏం సార్ అంటే ఈ కాంబినేషన్ అనమాట. అదే చంద్రుడు, కుజుడు, కేతువు. చంద్రుడు, కుజుడు, రాహు అనమాట. ఇవి ఆపోజిట్ గా ఉంటాయండి. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందండి? గ్రహాలు బట్టే మనకు ఫలితాలు ఉంటాయి. మన D1 చార్ట్ ప్రకారం మనకు ఫలితాలు ఉంటాయి. శుభగ్రహాలు చంద్రుడితో అంటే చాలా మంచిది. అదే పాపగ్రహాలు చంద్రుడితో అంటే చాలా కష్టపడతాం మనము అనేట్టుగా అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకొని ఆ యొక్క ఏ ఇయర్ లో వెళ్ళిపోతారో అంతవరకు మన బ్యాడ్ టైం ఉంది, మనం ఏం చేయలేము అని అర్థం చేసుకోండి. రియాలిటీని అర్థం చేసుకోవాలి. ఆ డేట్స్ అయిపోయిన తర్వాత అంటే శని వెళ్ళిపోతాడు కదండి సార్. ఇప్పుడు మీ కుంభరాశి ఉన్నారు, ఎప్పుడు సార్ నాకు మంచి టైం జరుగుతుందంటే ఎప్పుడైతే శని మీనరాశికి వెళ్తాడో మీనరాశి వారికి జన్మశని జరుగుతుంది. అప్పుడు మీనరాశి వారు కష్టపడతారు, అప్పుడు కుంభరాశి వారు బాగుంటారండి. ఈ లాజిక్ ఎప్పుడు మర్చిపోకూడదు మీరు. కుంభరాశి వారు మీకు ఎప్పుడు సార్ బాగుంటుందంటే మీనరాశి వారికి ఎప్పుడైతే కష్టాలు స్టార్ట్ అవుతాయో అప్పుడు మీకు కుంభరాశి వారు బాగుంటారు అంటే అర్థం అండి. ఇప్పుడు మకర రాశి వారు చూడండి, వ్యూస్ చాలా తక్కువ పోతుంటాయి. ఎందుకు పోతుంటే మకర రాశి వారికి అయిపోయి వచ్చింది ఏలినాట్స్ అని. సో అప్పుడు మకర రాశి వాళ్ళని అడిగేటోళ్ళు ఎప్పుడు సార్ మకర రాశి వారికి బాగుంటుందంటే కుంభరాశి వారికి ఎప్పుడైతే కష్టాలు స్టార్ట్ అవుతాయో అప్పుడు మకర రాశి వారికి కష్టాలు తగ్గుతాయి అని చెప్పానండి. అంటే ఈ శని అనే గ్రహము ఒక్కొక్క రాశి కోటింగ్ ఇయర్ ఇచ్చుకుంటూ పోతుందండి. అదే అదే మనం అర్థం చేసుకోవాలి. సో మా కుంభరాశి వారికి ఎప్పుడు సార్ బాగుంటుందంటే ఎప్పుడైతే మీన రాశి వారికి కష్టాలు స్టార్ట్ అవుతాయో అప్పుడు మనకు బాగుంటుంది అన్నట్టుగా అర్థం అండి. ఇది మీరు లాజిక్ అర్థం చేసుకోవాలి అంతే సార్. కుంభరాశి వారు వచ్చేసి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ గా ఉంటే జ్యోతిష్యం వీడియోలు చూడండి. ఇక్కడ పార్ట్ 1 నుంచి పార్ట్ 9 యూట్యూబ్ లో ఉన్నాయి, యాప్ లో కూడా ఉన్నాయండి. ఈ కోర్స్ అవైలబుల్ గా ఉందని చాలా మంది తీసుకోలేరు కొంతమంది. సో మనం ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ ఒక డౌట్ క్లాస్ వచ్చి అరేంజ్ చేస్తారండి ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళందరికీను. ఓకే అండి. అయితే ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి వచ్చేసి.